ప్రీవియస్ వీడియోలో కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్లో ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్స్ ఎలా వాడాలో చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్లో అండ్, ఆర్, నాట్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ బూలియన్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ని ఎవాల్యూట్ చేయడానికి వాడతాము. ఆ కాంపౌండ్ స్టేట్మెంట్స్లో ఓన్లీ మనకి బూలియన్సే ఉంటాయి. సో బూలియన్స్ని ఎవాల్యుయేట్ చేసి రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ రిజల్ట్ కూడా బూలియనే వస్తుంది, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని ఒక టాస్క్ జరగాల వద్దా అని డిపెండ్ అవుతుంది. ఇవి కండిషన్స్లో ఎక్కువగా వాడతాము. ఇవి మీకు క్లారిటీగా తెలియాలంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అవ్వాల్సిందే. సో మొత్తానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ని బూలియన్స్ మధ్య వాడతాము. మీరు ట్రూత్ టేబుల్ గురించి విన్నారా? ఒకవేళ వినకున్నా పర్లేదు. సో మనకి టోటల్ 3 ఉన్నాయి ఈ లాజికల్ ఆపరేటర్స్. అవి అండ్, ఆర్, నాట్. ఫస్ట్ అండ్ ఆపరేటర్. ఈ అండ్ లాజికల్ ఆపరేటర్ని అండ్తో రిప్రజెంట్ చేస్తాము. పైథాన్లో ఈ అండ్ అనేది ఒక కీవర్డ్. ఈ అండ్ ఆపరేటర్ని 2 ఆపరెంట్స్ మధ్య వాడితే మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది అవుట్పుట్గా. ఈ 2 ఆపరెంట్స్ని మనం ఎక్కువగా బూలియన్స్ని తీసుకుంటాము. బూలియన్స్ అంటే తెలుసుగా, ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ఈ అండ్ లాజికల్ ఆపరేటర్ని ట్రూ అండ్ ట్రూ మధ్య వాడితే మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే ట్రూ అండ్ ఫాల్స్కి మధ్య వాడితే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ అండ్ ఫాల్స్కి మధ్య వాడితే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో మీరు బాగా గమనిస్తే ఈ ఎండ్ ఆపరేటర్ని వాడినప్పుడు 2 ఆపరెంట్స్లో ఒక ఫాల్స్ ఉన్నా దాని రిజల్ట్ ఫాల్సే వస్తుంది. అండ్ 2 ఆపరెంట్స్ ట్రూ అయితేనే అది ట్రూ అని ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రూ అండ్ ట్రూ. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి, ట్రూ వచ్చింది. ఇక్కడ ట్రూ అండ్ ట్రూ ఆర్ ఆపరెంట్ 1, ఆపరెంట్ 2. సో ఇక్కడ 2 ట్రూ కాబట్టి మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఇప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ అవుట్పుట్ వస్తుందో చూడండి, ఫాల్స్ వచ్చింది. సో ట్రూ అండ్ ఫాల్స్కి మధ్య ఈ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ అండ్ ట్రూ. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. సో ఫాల్స్ అండ్ ట్రూకి మధ్య ఈ అండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్ అండ్ ఫాల్స్. అవుట్పుట్ చూడండి, ఫాల్స్ వచ్చింది. సో ఈ ఫాల్స్ అండ్ ఫాల్స్కి మధ్య ఎండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. సో ఈ ఎండ్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు ఒక ఆపరెంట్ కనుక ఫాల్స్ ఉంటే మనకి అవుట్పుట్ ఆటోమేటిక్గా ఫాల్సే వస్తుంది. సో మనం రియల్ ప్రోగ్రామ్స్లో ఈ ఎండ్ ఎలా వాడతామంటే, సాఫ్ట్వేర్ జాబ్స్ పోస్టులు పడ్డాయనుకోండి, మనం అప్లై చేస్తాము. కానీ అప్లై చేయాలంటే ఆ పోస్ట్ ఇచ్చే కంపెనీ క్రైటీరియాకి సాటిస్ఫై అవ్వాలి. లైక్ క్యాండిడేట్ షుడ్ బి ఫ్రెషర్స్ అండ్ దేర్ పర్సంటేజ్ షుడ్ బి అబౌవ్ 70%. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు బీటెక్ పాస్ అయినా పర్సంటేజ్ 70 పైన ఉండాలి. సరే, ఒకవేళ 70 పైన ఉన్నా నువ్వు ఫ్రెషర్ అయి ఉండాలి. సో ప్రతి ఒక్క కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం జాబ్కి ఎలిజిబుల్ అని, లేకుంటే లేదు అని వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎండ్ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. ఇంకా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఫిల్టర్ నొక్కారనుకో, అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ వీడియో డ్యూరేషన్, వీడియో అప్లోడ్ డేట్, ఎక్సెట్రా ఇలా ఉంటాయి. మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ ఆ ఫిల్టర్ చేసిన ప్రకారమే వీడియోస్ వస్తాయి. ఇక్కడ ఎండ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇలాంటి ఫిల్టరింగ్ కూడా చేస్తుంటాము. ఒకవేళ కనుక ఈ ఎండ్ ఆపరేటర్ బూలియన్స్కి కాకుండా ఇంకా ఏ డేటా టైప్ మీద కనుక వాడితే ఈ కండిషన్ బేస్ మీద మనకి రిజల్ట్ వస్తుంది. ఎక్స్ అండ్ వై ఇవి మనం ఎండ్ ఆపరేటర్ మధ్య వాడే ఆపరెంట్స్ అనుకోండి. ఇఫ్ ఎక్స్ ఇస్ ట్రూ దెన్ రిటర్న్ వై. అంటే ఎక్స్ అనే ఆపరెంట్కి వై అనే ఆపరెంట్కి ఎండ్ ఆపరేషన్ చేస్తే ఒకవేళ ఎక్స్ ట్రూ అయితే మనకి వై ఆపరెంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. అదే ఎక్స్ ఆపరెంట్ ఫాల్స్ అయితే మనకి అవుట్పుట్ ఎక్స్ ఆపరెంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. సో ఈ కండిషన్ మీద బేస్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది మనం తీసుకునే వాల్యూస్. ఎగ్జాంపుల్ చూద్దాం. 2 and 3. ఇక్కడ ఎక్స్ అనేది 2 and 3 అనేది వై. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి, 3 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది ట్రూ కాబట్టి. ఎక్స్ అనేది ఎందుకు ట్రూ అంటే బూలియన్స్ ప్రకారం 0, ఎంటీ లిస్టు, ఎంటీ టుపుల్, ఎంటీ డిక్షనరీ,
ఎంటీ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్స్, ఎంటీ స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ కాకుండా ఇంకా ఏది ఉన్నా అది ట్రూవే. సో అందుకే ఇక్కడ 2 అనేది ట్రూ. మనం చెప్పిన ప్రకారం ఇఫ్ ఎక్స్ ఇస్ ట్రూ దెన్ రిటర్న్ వై. అందుకే మనకి రిజల్ట్ 3 వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 0 and 3. ఇక్కడ ఎక్స్ అనేది 0 అండ్ 3 అనేది వై. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి 0 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది ఫాల్స్ కాబట్టి. ఎక్స్ అనేది ఎందుకు ఫాల్స్ అంటే బూలియన్స్ ప్రకారం 0, ఎంటీ లిస్టు, ఎంటీ డిక్షనరీ, ఎంటీ టుపుల్, ఎంటీ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్స్, ఎంటీ స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ అనేది ఫాల్స్. సో అందుకే ఇక్కడ 0 అనేది ఫాల్స్. మనం చెప్పిన ప్రకారం ఇఫ్ ఎక్స్ ఈజ్ ఫాల్స్ దెన్ రిటర్న్ ఎక్స్. అందుకే మనకి రిజల్ట్ 0 వచ్చింది. సో మొత్తానికి ఈ ఎండ్ ఆపరేటర్ని బూలియన్స్ కాకుండా ఇంకా వేటిపైన వాడినా మనం ఇచ్చిన 2 ఆపరెంట్స్ ఎక్స్ అండ్ వైలో ఎక్స్ చెక్ చేసి అది ట్రూ అయితే వైలో ఉండేది ప్రింట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఎక్స్ ఫాల్స్ అయితే ఎక్స్లో ఉండేది ప్రింట్ అవుతుంది. సో ఇది ఎండ్ లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ ఆర్ లాజికల్ ఆపరేటర్. ఈ ఆర్ లాజికల్ ఆపరేటర్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. పైథాన్లో ఈ ఆర్ అనేది ఒక కీవర్డ్. ఈ ఆర్ ఆపరేటర్ని 2 ఆపరెంట్స్ మధ్య వాడితే మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది అవుట్పుట్గా. ఈ 2 ఆపరెంట్స్ని మనం ఎక్కువగా బూలియన్స్ని తీసుకుంటాము. బూలియన్స్ అంటే తెలుసుగా, ట్రూ ఆర్ ఫాల్స్. సో మనం ఈ ఆర్ లాజికల్ ఆపరేటర్ని ట్రూకి మధ్య వాడితే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. అదే ట్రూకి ఫాల్స్కి మధ్య వాడితే అవుట్పుట్ ట్రూవే వస్తుంది. నెక్స్ట్ ఫాల్స్కి మధ్య వాడితే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. మీరు బాగా గమనిస్తే ఈ ఆర్ ఆపరేటర్ వాడినప్పుడు 2 ఆపరెంట్స్లో ఒక్క ట్రూ ఉన్న రిజల్ట్ కూడా ట్రూనే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి కండిషన్స్లో ఒకటి సాటిస్ఫై అయితే చాలు, అది ట్రూ అని ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ట్రూ ఆర్ ట్రూ. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఈ ఆర్ ఆపరేటర్ వాడినప్పుడు ఆపరెంట్స్లో ఒక్క ట్రూ ఉన్నా మనకు అవుట్పుట్ ట్రూవే వస్తుంది. అందుకే మనకి ట్రూ వచ్చింది. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్కి చూద్దాం. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఫాల్స్ ఆర్ ట్రూ. అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఫాల్స్ ఆర్ ఫాల్స్. అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. సో ఈ ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు ఆపరెంట్స్లో ఒక్క ట్రూ ఉన్నా మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో ఈ ఆర్ ఆపరేటర్ని రియల్ లైఫ్లో ఎలా వాడతామంటే ఏదన్నా అప్లికేషన్స్ని ఫిల్ చేసేటప్పుడు మీకు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది వస్తుంది కొన్నిట్లో. దాంట్లో మనం ఏదైనా ఒకటి ఇస్తే చాలు, అది ఆధార్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, వీటిలో ఏదన్నా ఒకటి ఇస్తే చాలు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. సో అన్నిట్లో ఏదన్నా ఒకటి ఉంటే చాలు అనే కండిషన్లో ఇది వాడతాము. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ని వెతకాలంటే ఒకటి వాళ్ళ ఐడి ఉండాలి, లేదా నేమ్ ఉన్నా పర్లేదు. ఈ రెండిట్లో ఏ ఒక్కటున్నా మనం ఆ అకౌంట్ని ఫైండ్ చేయగలుగుతాం. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఈ ఆర్ లాజికల్ ఆపరేటర్ని వాడతాము. ఒకవేళ కనుక ఈ ఆర్ ఆపరేటర్ బూలియన్స్కి కాకుండా ఇంకా ఏ డేటా టైప్ మీద కనుక వాడితే ఈ కండిషన్ బేస్ మీద మనకి రిజల్ట్ వస్తుంది, ఎక్స్ ఆర్ వై. ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది ఆర్ ఆపరేటర్కి యూజ్ చేసే ఆపరెంట్స్. ఇఫ్ ఎక్స్ ఇస్ ట్రూ దెన్ రిటర్న్ ఎక్స్. అంటే మనకి ఎక్స్ అనే ఆపరెంట్ ట్రూ అయితే అవుట్పుట్ ఎక్స్ ఆపరెంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. అదే ఇఫ్ ఎక్స్ ఇస్ ఫాల్స్ దెన్ రిటర్న్ వై. అంటే ఎక్స్ ఆపరెంట్లో ఉన్న వాల్యూ ఫాల్స్ అయితే అవుట్పుట్ వై ఆపరెంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. సో ఈ కండిషన్ మీద బేస్ అయి ఉంటుంది ఏంటిది అవుట్పుట్. ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేది మనం తీసుకునే వాల్యూస్. ఎగ్జాంపుల్ చూద్దాం, 4 ఆర్ 3. ఇక్కడ ఎక్స్ అనేది 4 అండ్ 3 అనేది వై. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి 4 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది ట్రూ కాబట్టి. ఎక్స్ అనేది ఎందుకు ట్రూ అంటే బూలియన్స్ ప్రకారం 0, ఎంటీ లిస్ట్, ఎంటీ టుపుల్, ఎంటీ డిక్షనరీ, ఎంటీ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్స్, ఎంటీ స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ కాకుండా ఇంకా ఏది ఉన్నా అది ట్రూవే. సో అందుకే ఇక్కడ 4 అనేది ట్రూ. మనం చెప్పిన ప్రకారం ఇఫ్ ఎక్స్ ఇస్ ట్రూ దెన్ రిటర్న్ ఎక్స్. అందుకే మనకి రిజల్ట్ 4 వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎంటీ లిస్ట్ ఆర్ 10. ఇక్కడ ఎక్స్ అనేది ఎంటీ లిస్ట్ అండ్ 10 అనేది వై. ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది ఫాల్స్ కాబట్టి. ఎక్స్ అనేది ఎందుకు ఫాల్స్ అంటే బూలియన్స్ ప్రకారం 0, ఎంటీ లిస్ట్, ఎంటీ టుపుల్, ఎంటీ డిక్షనరీ, ఎంటీ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్స్,
ఎంటీ స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ అనేది ఫాల్స్. సో అందుకే ఇక్కడ ఎంటీ లిస్ట్ అనేది ఫాల్స్. మనం చెప్పిన ప్రకారం ఇఫ్ ఎక్స్ ఈజ్ ఫాల్స్ దెన్ రిటర్న్ వై. అందుకే మనకి రిజల్ట్ 10 వచ్చింది. సో మొత్తానికి ఈ ఆర్ ఆపరేటర్ని బూలియన్స్ కాకుండా ఇంకా వేటిపైన వాడినా మనం ఇచ్చిన 2 ఆపరెంట్స్లో ఎక్స్ అండ్ వైలో ఎక్స్ చెక్ చేసి అది ట్రూ అయితే ఎక్స్లో ఉండే వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఎక్స్ ఫాల్స్ అయితే వైలో ఉండే వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో ఇది ఆర్ లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ నాట్ లాజికల్ ఆపరేటర్. ఈ నాట్ లాజికల్ ఆపరేటర్ని నాట్తో రిప్రజెంట్ చేస్తాము. పైథాన్లో ఈ నాట్ అనేది ఒక కీవర్డ్. ఈ నాట్ ఆపరేటర్ని ఆపరెంట్స్ పైన వాడితే మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది అవుట్పుట్గా. ఈ ఆపరెంట్స్ని మనం ఎక్కువగా బూలియన్స్ని తీసుకుంటాము. బూలియన్స్ అంటే తెలుసుగా, ట్రూ ఆర్ ఫాల్స్. ఈ నాట్ ఆపరేటర్ దేని ముందు పెడితే అది ఆపోజిట్ అవుతుంది. నాట్ ట్రూ ముందు పెడితే ఫాల్స్ అవుతుంది, నాట్ ఫాల్స్ ముందు పెడితే ట్రూ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, నాట్ ట్రూ అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే ట్రూ ముందు పెట్టాంగా అందుకని. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, నాట్ ఫాల్స్ అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది, ఎందుకంటే ఫాల్స్ ముందు పెట్టాంగా. సో ఇక్కడ ట్రూకి ఆపోజిట్ ఫాల్స్ అండ్ ఫాల్స్కి ఆపోజిట్ ట్రూ కాబట్టి అవుట్పుట్ ఎలా వచ్చింది మనకి. అదే ఒకవేళ ఈ నాట్ ఆపరేటర్ని బూలియన్స్ కాకుండా ఇంకా వేరే డేటా టైప్స్కి ముందు పెడితే మనకి రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఈ నాట్ ఆపరేటరు 0, ఎంటీ లిస్టు, ఎంటీ డిక్షనరీ, ఎంటీ టుపుల్, ఎంటీ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్స్, ఎంటీ స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ వీటి ముందు పెడితే మనకి రిజల్ట్ ట్రూ వస్తుంది. అదే ఇవి కాకుండా ఇంకా వేటి ముందు ఈ నాట్ ఆపరేటర్ని పెడితే మనకి రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. కావాలంటే చూడండి, నాట్ 19 అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, నాట్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 12,3 అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు 0 ముందు పెడదాం నాట్ని, నాట్ 0 అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఇప్పుడు ఎంటీ లిస్ట్ ముందు పెడదాం, నాట్ ఎంటీ లిస్ట్ అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. సో 0, ఎంటీ లిస్టు, ఎంటీ టుపుల్, ఎంటీ డిక్షనరీ, ఎంటీ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్స్, ఎంటీ స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ వీటి ముందు నాట్ పెడితే మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఇవి కాకుండా ఇంకా వేటి ముందైనా ఈ నాట్ ఆపరేటర్ని పెట్టామంటే మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఇది రియల్ లైఫ్లో ఎప్పుడు వాడతామంటే, సపోజ్ ఈ పిక్చర్ చూడండి, దీంట్లో టోటల్ 100 బాల్స్ ఉన్నాయి. ఆ 100 బాల్స్లో ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ కలర్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు వాటిలో బ్లాక్ కలర్ బాల్స్ ఎన్ని చెప్పండి. ఓకే, అందరూ ఆన్సర్ మీకు మీరు చెప్పుకోండి. ఇక్కడ మీరు బ్లాక్ బాల్స్ని ఏ విధంగా లెక్కేసారో నాకు తెలియదు, కానీ నేనైతే ఏ బాల్స్ తక్కువ ఉంటాయో అవి లెక్కేస్తా. ఒకవేళ నేను చెప్పాల్సిన బాల్ కలర్ వేరేదైతే నాకు టోటల్ ఎలాగో తెలుసు కదా, ఆ టోటల్లో ఈ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయో అవి సపరేట్ చేస్తే మనకి అప్పుడు అదర్ కలర్ బాల్ కూడా తెలుస్తుంది. సో ఇది ఎందుకు చెప్పానంటే, ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం నాట్ని ఉపయోగిస్తాము. అది ఎలాగంటే ముందు వచ్చే టాపిక్స్లో చెప్తాము, లేదా ఇంటర్మీడియట్ సిరీస్లో చెప్తాము. ఎందుకు చెప్పట్లేదంటే, ఇది చెప్పాలంటే ముందు మీకు కొన్ని టాపిక్స్ అవ్వాలి అందుకు. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 to 100 నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగతా ఉంటాయి? మీకు 2 ఆప్షన్స్. ఒకటి ఏది ప్రైమ్ నెంబరు కాదు అది లెక్కేయటం, ఇంకొకటి ఏది ప్రైమ్ నెంబరు అది లెక్కేసి 100లో నుంచి తీసేయటం. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అనేవి 1 to 100లో తక్కువ ఉంటాయి. సో టోటల్లో తీసేస్తే తొందరగా ఫినిష్ అవుతుంది. ఈ లాజికల్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే బాగా అర్థమవుతుంది నార్మల్ కన్నా. ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి కాదు, కోర్ పైథాన్లో చెప్పేవి మనకి ప్రతి ఒక్క వాటిలో ఉంటాయి. ఈ కోర్ పైథాన్ లేకుంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదు మనకి ప్రోగ్రామింగ్లో. సో ఇది నాట్ ఆపరేటర్, ఇది మొత్తానికి లాజికల్ ఆపరేటర్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.